వీడి యూట్యూబరా, వీడు వీడియోస్ చేస్తాడా, వీడి ముఖం చూడు, వీడేంట్రా మనకు చెప్పేది అనే వాళ్ళకి నువ్వేంటో నిరూపించుకోవడానికి గొప్ప అవకాశమే ఈ యూట్యూబ్. ఎవరైనా ఏమైనా నేర్చుకోవాలన్నా ఏమైనా చూడాలన్నా టక్కును గుర్తొచ్చేది ఇప్పుడు యూట్యూబ్ అనే సెర్చ్ ఇంజిన్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సురేష్ కుమార్. మీరు చూస్తున్నారు టెక్నిక్ సురేష్ ఛానల్. నేర్చుకో అండ్ సంపాదించుకో అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. నేను చెప్పే విషయాన్ని చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. ఏదైనా ప్రాబ్లం వస్తే పెద్ద పెద్ద క్రియేటర్కి మెసేజ్ చేస్తారు, కామెంట్స్ పెడతారు, అలాగే కాంటాక్ట్ కూడా అవుతారు. వాళ్ళు ఏం చేయలేరు, యూట్యూబ్ కూడా ఏం చేయలేదు. ఎందుకంటే ఫ్రీగా ఎవరు డబ్బులు ఇవ్వరు కదా మనకు. నువ్వు తప్పు చేస్తే ఆ బాధ్యత నీదే. నువ్వు ఏర్పరచుకున్న సామ్రాజ్యంలో నువ్వే తప్పు చేసి ఆ సామ్రాజ్యాన్ని కూల్చితే ఆ బాధ్యత నీదే కదా. ఫస్ట్ యూట్యూబ్ గురించి నేర్చుకోండి. ఇక్కడ సక్సెస్ అవ్వాలంటే ప్రతి విషయం మనకు తెలిసి ఉండాలి అండ్ అలాగే చాలా ఓర్పు కూడా ఉండాలి మనకు. ఈరోజు వీడియో పెట్టామా రేపు సక్సెస్ అయిపోయామా అని కాదు. ఇక్కడ చాలా ఓర్పు అనేది ముఖ్యం. మేము పెద్ద యూట్యూబర్ అయిపోవాలని అనుకుంటారు, తప్పులేదు. దానికంటే ముందు మీరు మంచి క్రియేటర్ అవ్వాలి. అప్పుడే యూట్యూబ్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. కంటెంట్ దగ్గర నుండి ఎడిటింగ్ వరకు మీలో ఉండే స్కిల్స్ని బయటకు తీయండి. రాకపోతే నేర్చుకోండి, కానీ ఎలా పడితే అలా వీడియోస్ని పెట్టవద్దు. ఒక్కసారి పెద్ద పెద్ద క్రియేటర్స్ యొక్క యూట్యూబ్ స్ట్రగల్ లైఫ్ని చూడండి, మీకు అర్థమవుతుంది. అందరూ జీరో దగ్గర నుండి స్టార్ట్ చేసిన వాళ్ళే ఈరోజు ఏ స్థాయిలో ఉన్నారో ఒకసారి చూడండి. వేరే వాళ్ళలాగా ఏవి పడితే అవి చెప్పడానికి నేను ఈ ఛానల్ని క్రియేట్ చేయలేదు. మన తెలుగులో కూడా యూట్యూబ్లో మంచి క్రియేటర్స్ ఉండాలనేదే నా ధ్యేయం. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక మంచి ప్రతిభ ఉంటుంది, దాన్ని బయటికి తీయండి. దాన్ని వీడియో రూపంగా ముందుకు తీసుకువచ్చి యూట్యూబ్ ద్వారా మనీని సంపాదించండి. హిందీలో కానీ ఆల్ ఓవర్ వరల్డ్లో మన తెలుగు సినిమాలు ఎలాంటి సత్తా చాటుతున్నాయో మీరు చూస్తూనే ఉన్నారు కదా. ఒక్కసారి వాళ్ళ మధ్య థియేటర్లో మన తెలుగు సినిమా చూడండి. వాళ్ళు వేసే కేకలు ఏలలు భలే కిక్ ఉంటుంది. ఎందుకంటే మన క్రియేటర్స్ తీసిన సినిమాలు కాబట్టి. అలాంటిది యూట్యూబ్లో ఎందుకు వెనుకున్నాం? ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సెర్చ్ ఇంజిన్. మన దగ్గర ఎంతమంది పెద్ద పెద్ద క్రియేటర్స్ ఉన్నారు? మహా అయితే 5, 10, 15. హిందీలో చూడండి, వాళ్ళు చేసే కంటెంట్ చూడండి. వాళ్ళు చేసే పాడ్కాస్ట్, మోటివేషనల్ స్పీచెస్, ఎడ్యుకేషనల్, కేస్ స్టడీస్, ఫైనాన్స్, టెక్నాలజీ, ఎలాంటి వీడియోస్ చేస్తున్నారు. మన దగ్గర ఎంతమంది క్రియేటర్స్ ఉన్నారు? ఎందుకంటే సరైన గైడెన్స్ లేక వర్క్ చేయలేకపోతున్నారు. ఒక యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేస్తారు, దాంట్లో ఏవి పడితే అవి మిక్స్ కంటెంట్ని పెడతారు, ఏ ఒక్క గైడ్లైన్స్ని ఫాలో అవ్వరు. కానీ మేము డబ్బులు సంపాదించాలి అనేది మాత్రం మైండ్లో ఉంటుంది. అదే మైండ్లో ఇలా చేస్తే ప్రాబ్లం వస్తుందా, అలా చేస్తే ప్రాబ్లం వస్తుందా, మీ వీడియోను 1కి 2 సార్లు చెక్ చేసుకుని యూట్యూబ్లో పెట్టండి. ఇప్పుడు చాలామంది మైండ్లో వచ్చే క్వశ్చన్ ఏంటంటే, బ్రదర్ కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది కదా, ఎలా గ్రో అవుతాం? కాంపిటీషన్ ఎక్కడ లేదు. నువ్వు చదివే చదువులో కూడా ఉంది, నీకన్నా వేరే వాళ్ళు ఎక్కువ మార్కులు తెస్తారని. నువ్వు చేసే జాబ్లో ఉంది, నువ్వు చేసే బిజినెస్లో కూడా ఉంది. కాంపిటీషన్ ఎక్కడ లేదు, అన్ని దగ్గరలో ఉంది. నువ్వు చేసే పని కరెక్ట్ అయితే, నీ వీడియో యొక్క ప్రజెంటేషన్ బాగుంటే నువ్వెందుకు గ్రో అవ్వవు? డెఫినెట్లుగా గ్రో అవుతావు. నేనేమి యూట్యూబ్ని ఒక వృత్తిలా తీసుకోమనడం లేదు, అన్నీ వదిలేసి దీని వెనక పడండి అని చెప్పడం లేదు. మీరు చదువుతున్నారా? మంచిగా చదవండి, చదువుని వదలొద్దు. మీరు జాబ్ చేస్తున్నారా? జాబ్ చేసుకోండి. కానీ మీరు అనవసరంగా వేస్ట్ చేసే టైంని దీనికోసం యూజ్ చేయండి. పనికిరాని పనులు చేసే కన్నా పనికొచ్చే పనిని చేయండి. ఏమో మీరు బాగా కష్టపడితే ఏ జాబ్ చేయకుండా యూట్యూబ్లో కానీ ఆన్లైన్ ఎర్నింగ్స్లో కానీ డిజిటల్ మార్కెటింగ్లో కానీ సక్సెస్ అయిపోవచ్చు కదా. ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు? ఆ వేస్ట్ చేసే టైంని నీ జీవితాన్ని మార్చేందుకు యూజ్ చేయి. నీ కష్టాలని తొలగిపోవడానికి యూజ్ చేయి. నీ దగ్గర ఉన్న టైంని సరిగ్గా వాడుకోకపోతే దాని తర్వాత అది నీతో ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటుంది. ఇది గుర్తుపెట్టుకో. ఒక ధనవంతుడికి ఒక పేదవాడికి మధ్య తేడా ఏంటి? వాళ్ళు వారి సమయాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు అనేది మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోండి. నీకేంటి, యూట్యూబ్ చేయడానికి డబ్బులు అడుగుతున్నారా? ఫ్రీయే కదా, మరెందుకు టైం వేస్ట్ చేస్తున్నావు? నీలోన దాగున్న ప్రతిభని బయటికి తీ, ప్రపంచానికి పరిచయం చేయి. మేలుకో మిత్రమా, నేర్చుకో, సంపాదించుకో. నేను కూడా మీలో ఒకటిని, కానీ ఒక రైట్ డైరెక్షన్లో ముందుకు వెళ్దాం. ఈ దారిలో వచ్చే ప్రతి ప్రాబ్లమ్స్ని, అలాగే యూట్యూబ్లో ఎలా గ్రో అవ్వాలో నా వీడియోస్ ద్వారా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తూనే ఉంటాను. దీనికోసం అడిగే ఒకే ఒక్క రిక్వెస్ట్ నాది, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఓకే, బాయ్, జై హింద్.